శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః వరఫలాల కార్యక్రమానికి స్వాగతం. 17 నవంబర్ 2024 నుండి 23 నవంబర్ 2024 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి గమనించినట్లయితే గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కుజుడు నీచత్వం పొందాడు. కుజ స్తంభన అనేది జరుగుతుంది. ఇది కర్కాటకంలో జరుగుతున్నది. నీచత్వంలో ఉన్నాడు కుజుడు. అదేవిధంగా కేతువు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే కేతువు కన్యలో, అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, మరియు బుధుడు రవి కలిసి వచ్చేటప్పటికి తన యొక్క మార్పు జరిగిందన్నమాట. రవి యొక్క మార్పు అనేది 16వ తారీఖున జరిగింది. 17వ తారీఖున రవి యొక్క మార్పు వచ్చేటప్పటికి వృశ్చికంలోకి జరిగింది. బుధుడితో కలవటం జరిగింది. అదేవిధంగా శుక్రుడు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ధనస్సులో కొనసాగుతున్నాడు. శని కుంభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క వారంలో వచ్చినప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. సమయాంపరంగా డబ్బు ఫైనాన్షియల్ రొటేషన్ అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత అనుకూలంగా ఉంటుంది. రావలసినటువంటి డబ్బు రొటేషన్ బాగుంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతానం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తారు. అది మీ మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ అధికమైనటువంటి దుర్వ్యయం, అంటే ఏదో విధంగా డబ్బు వస్తుంది కానీ ఆ డబ్బు తెలియకుండానే డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ ఖర్చు అవుతూ ఉండడానికి గల కారకం వచ్చేటప్పటికీ రవి అనుకూలమైనటువంటి స్థితిగతిలో లేడు కాబట్టి ఆ యొక్క విషయాన్ని గమనించాలి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కుటుంబ అభివృద్ధి అనేది ఉంటుంది. ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావటం మానసికమైనటువంటి సంతృప్తి కారకంగా ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతతని పొందగలుగుతారు. అధికమైనటువంటి కోపాన్ని కంట్రోల్ చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఏ విషయాలలో అయినా సరే దుందుడుకు స్వభావం అనేది అంతగా పనికిరాదు అని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగినట్టుగానే ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. సంతాన సంబంధితమైన విషయాలు, నూతన వ్యాపార ప్రయత్న విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు సుఖమైనటువంటి వారాంతం గడపగలుగుతారు. బంధువులతో అది సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. 10 మందిలో మీ రాజకీయ పలుకుబడి, ఉద్యోగంలో పలుకుబడి పెరగటం చూసి మానసిక సంతృప్తిని కారకంగా ఉంటుంది ఈ రాశి వారికి. వివాహ ప్రయత్న విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీరు అనుకున్న దానికన్నా మంచి సంబంధమే మీకు వచ్చి చేరుతుంది అని చెప్పే ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం జరుగుతుంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, పోలీస్ పంచాయతీల విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. విద్యార్థులు కష్టపడి చదివితే విజయాన్ని సాధించగలుగుతారు. పరిహారాల విషయంలో రాశివారు కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, శివాభిషేకమైనటువంటిది కార్తీక మాసాల్లో ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది.